Welcome to the PowerPoint presentation. ఈరోజు మనం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్ని గురించి చర్చించుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఇప్పటి వరకు మనం రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ గురించి చర్చించుకున్నాం. ఈ క్లాస్లో రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే పీడన నిరోధక హక్కు గురించి, అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్ మత స్వాతంత్రపు హక్కు గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. పీడన నిరోధక హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, 24 ఈ రెండు అధికరణాలు పీడన నిరోధక హక్కు గురించి మనకు తెలియజేస్తున్నాయి. బలవంతపు అధికారంతో బలహీన వర్గ ప్రజలను తమ స్వంత పనులకు ఉపయోగించుకుంటూ వారిని ఇంచుమించుగా బానిసలుగా మిగల్చడం అనేది జరుగుతూ ఉంటుంది. బలహీన వర్గాల నుంచి శ్రామికులను నియోగించుకోవడం, వారితో వెట్టి చాకరీ చేయించుకోవడం, పిల్లలను అక్రమ వ్యాపారాలలోనూ వారి వయస్సుకు మించినటువంటి వృత్తులలోనూ పనిచేయించడం, స్త్రీలను వ్యభిచార వృత్తికి గురి చేయడం మొదలైనవి పరపీడనలోకి చేరుతాయి. రాజ్యాంగం తొలి పలుకులలో పౌరులందరికీ రాజకీయ, సాంఘిక, ఆర్థిక రంగాలలో న్యాయంతో పాటు సమానత్వం, సౌభ్రాతృత్వం, వ్యక్తిత్వాలను దోహదపరచటం ధ్యేయంగా పేర్కోవటం జరిగింది. ప్రస్తుత కాలంలో బానిస వ్యవస్థ ఒక రంగంగా చలామణి కాకపోతున్నప్పటికీ కూడా అనేక విధాల పీడనలు, దానికి అవసరమైనటువంటి పరిస్థితులు వ్యక్తిగత గౌరవానికి గొడ్డలి పెట్టుగా ఉంటున్నాయి. భారతదేశంలో కూడా ఉన్న వివిధ రకాల అమానుష పరిస్థితుల్ని తొలగించడానికి భారత రాజ్యాంగంలో ఈ హక్కును ప్రవేశపెట్టడం జరిగింది. ఆధునిక సాంఘిక, రాజకీయ, ఆర్థిక భావ సరళిని అనుసరించి ఇట్లాంటి పరిరక్షణలు ప్రతి రాజ్యాంగంలోనూ చేర్చడం అనేది జరుగుతూ వస్తుంది. అంతర్జాతీయ మానవ హక్కుల తీర్మానంలో కూడాను ఇటువంటి ప్రతిపాదన ఉంది. సో దానికి అనుగుణంగానే భారత రాజ్యాంగంలో కూడాను వెట్టి చాకరీ నిషేధాన్ని ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. దీనిలో మనకు రెండు అధికరణాలు కనిపిస్తాయి. మొట్టమొదటిది ఆర్టికల్ 23, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్, వెట్టి చాకిరీ నిషేధం, బలవంతంగా పనిచేయించుకోవటం అనేది నిషేధంగా ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. దీన్ని ఆధారం చేసుకుని అనేక రాష్ట్రాలు ఆయా ప్రదేశాలలోని వివిధ రకాల వెట్టి చాకిరీ విధానాలను నిషేధిస్తూ అనేక రకాలైనటువంటి చట్టాలు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. 1976లో కేంద్రం కూడా వెట్టి చాకిరీని నిషేధిస్తూ చట్టాన్ని జారీ చేసింది.
కాబట్టి వెట్టి చాకరీ చేయించుకోవటం అనేది నిషిద్ధం. ఇక తరువాత అధికరణం ఆర్టికల్ 24 దీనిలో ఏం చెప్తోంది అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ ఎక్సెట్రా. చిన్న పిల్లల చేత పని చేయించుకోవడం నిషిద్ధం. చిన్న పిల్లల చేత పని చేయించుకోవటం నిషిద్ధం అని చెప్తుంది. సో 23వ ఆర్టికల్లో వెట్టి చాకరీ నిషేధం. 2వ క్లాస్ ఏం చెప్తోంది అంటే వేశ్యా వృత్తి నిర్మూలన. వేశ్యా వృత్తి నిర్మూలన. ఆర్టికల్ 19లో ఉన్నటువంటి సప్త స్వేచ్ఛలను మనం పరిశీలించినప్పుడు వేశ్యా వృత్తిని నిషేధించే చట్టాలన్నీ కూడాను రాజ్యాంగ సమ్మతమేనని, ఆర్టికల్ 24లో కూడా దీనికి తగినటువంటి ప్రోత్సాహం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో ఈ 2 ఆర్టికల్స్ను గనుక మనం చూసినట్లయితే 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ప్రమాదకర పరిశ్రమలలో వినియోగించడం కుదరదు. 14 సంవత్సరాల లోపు బాలబాలికలను పరిశ్రమల్లో పనిచేయించడం అనేది నిషేధించబడింది. పారిశ్రామిక సమాజంలో ముందు నుంచి వస్తున్నటువంటి దురాచారాలను రూపుమాపడమే ఇక్కడ దీని ప్రధాన ఉద్దేశం. సాధారణంగా చిన్నపిల్లల చేత పనిచేయించడం మనం చూస్తూ ఉన్నాం. అది ఏ రూపంలో కానివ్వండి, పరిశ్రమల్లో అనే కాదు, అట్లాంటి పని చేయించటం అనేది చట్టరీత్యా నేరమవుతుంది. సో 14 సంవత్సరాలలోపు బాలబాలికలను పనికి పెట్టుకోవటం అనేది నేరం. ఇక బాలబాలికలకు నిర్బంధ ఉద్యోగ వ్యవస్థను నిషేధించడం జరిగింది. దీనికి అనుగుణంగా ఆదేశిక సూత్రాలలోని 45వ అధికరణం 45th ఆర్టికల్ 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ తప్పనిసరిగా ఉచిత విద్యను కల్పించాలని చెప్పి కోరుతుంది. 14 సంవత్సరాల లోపు బాలబాలికల చేత పనిచేయించడం కూడదు. మరి పని చేయించొద్దన్నారు, మరి ఏం చేయాలి వీళ్ళు? 14 సంవత్సరాల లోపు బాలబాలికలు అంటే వాళ్లకు ఉచితంగా నిర్బంధ విద్యను ప్రభుత్వం అందించాలి. ప్రభుత్వం అందించాలని ఎందుకు చెప్తున్నామంటే అది ఆదేశిక సూత్రాలలో పొందుపరచబడినటువంటిది. కాబట్టి ఆర్టికల్ 45 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ తప్పనిసరిగా ఉచిత విద్యను అందించాలి. ఈ 2 సూత్రాల ద్వారా బాలబాలికలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని పటిష్టం చేయడానికి వీలవుతుంది అని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు భావించారు. మొదటిది ఏంటంటే 14 సంవత్సరాల లోపు బాలబాలికల చేత పని చేయించుకోవటం నిషిద్ధం. 14 సంవత్సరాల లోపు బాలిబాలికలకు ప్రభుత్వం ఉచితంగా విద్యను అందించాలి, నిర్బంధ విద్యను అందించాలి. ఆర్టికల్ 24లో ఉన్నటువంటి హక్కును అమలుపరచడానికి ప్రభుత్వాలు జారీ చేసినటువంటి ఫ్యాక్టరీ చట్టాలు కానివ్వండి, శ్రామిక సంక్షేమ చట్టాలు కానివ్వండి, గనుల నిర్వహణకు చెందినటువంటి చట్టాలు కానివ్వండి, ఇవేవి కూడాను ఆర్టికల్ 19లో పేర్కొనబడిన వృత్తి, వ్యాపార, వాణిజ్య హక్కులపై సహేతుక పరిమితులను విధించినట్లుగానే భావించవలసి ఉంటుంది. అంటే ఆర్టికల్ 19 హక్కుకు భంగం కలిగింది అని చెప్పి వాదించటానికి వీల్లేదు. సో వెట్టి చాకిరీ నిషేధం, వేశ్యా వృత్తి నిర్మూలన, ఈ 2 ధ్యేయంగా భారత రాజ్యాంగం పీడన నిరోధక హక్కు రూపంలో ఈ హక్కును ప్రజలందరికీ కూడా కల్పించడం జరిగింది. ఇది పీడన నిరోధక హక్కుకు సంబంధించి. ఇక తరువాత
భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్లో 4వ హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అంటే మత స్వాతంత్రపు హక్కు. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఈ మత స్వాతంత్రపు హక్కును మనం చూడవచ్చు. సో ఆర్టికల్ 25 దీని కనుక మనం చూస్తే ఫ్రీడమ్ ఆఫ్ కన్షియన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్. సో 25th లో మొత్తం మనకు 2 క్లాజులు ఉన్నాయి. ఈ 2 క్లాజులు ఏం చెప్తున్నాయి అంటే, మొదటిది శాంతి భద్రతలు, నైతికత్వం, ఆరోగ్యం తదితర సూత్రాలకు లోబడి ప్రజలందరికీ మతాన్ని విశ్వసించడానికి, పాటించడానికి, ప్రచారం చేసుకోవడానికి సమానంగా హక్కు ఉండవలే. సో శాంతి భద్రతలు, నైతికత, ఆరోగ్యం వాటికి లోబడి ప్రజలందరికీ కూడాను మతాన్ని నమ్మడానికి, తాము నమ్మినటువంటి మతాన్ని పాటించడానికి, దాన్ని ప్రచారం చేసుకోవడానికి సమానమైనటువంటి హక్కు ఉంది. ఇక క్లాస్ 2 ఏముంటోంది అంటే, కానీ పై అధికరణంలోని హక్కులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం క్రింది విషయాలలో చట్టాలు జారీ చేయవచ్చు. అంటే క్లాస్ 1లో ఏమని ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఈ క్రింది విషయాలలో చట్టాలు జారీ చేసినప్పుడు అవి క్లాస్ 1లో ఉన్నటువంటి హక్కుకు వ్యతిరేకం అని చెప్పి వాదించడానికి వీల్లేదు. ఏముంది క్లాస్ 2లో? ధార్మిక పుటాచారాలతో కూడి ఉన్న ఆర్థిక, రాజకీయ లేదా ప్రాపంచిక విషయాలలోని కార్యక్రమాలకు సంబంధించి చట్టాలు చేసినప్పుడు, ప్రభుత్వం ఈ విషయాలకు సంబంధించి చట్టాలు చేసినప్పుడు, సాంఘిక సంస్కరణ లేదా పబ్లిక్ హిందూ దేవాలయాలలో హిందువులందరికీ అనుమతి కల్పించేటటువంటి విషయంలోనూ ప్రభుత్వం చేసే చట్టాలు క్లాస్ 1లో ఉన్నటువంటి హక్కుకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి భావించటానికి వీల్లేదు. ఉదాహరణకు సిక్కులు కృపాణం ధరించటం, వాళ్ళు ఎప్పుడూ కూడాను కృపాణాన్ని, కత్తిని దగ్గర పెట్టుకుంటారు, కూడా తీసుకువెళ్ళడం మతాచారంగానే భావించబడింది. మరి ఇంకో మతం వాళ్ళకి అట్లాంటి అవకాశం లేదు కాబట్టి ఇది వ్యతిరేకం అని చెప్పి అనటానికి వీల్లేదు. వాళ్ళ మతాచారాలకు అనుగుణంగా చట్టాలు ఉంటాయి. ఇక 2B క్లాజులోని హిందూ దేవాలయం అనే పదం రెండవ క్లాజులో 2B క్లాజులోని హిందూ దేవాలయం అనే పదం బౌద్ధ, జైన, సిక్కు దేవాలయాలకు, హిందువులు అన్న పదం బౌద్ధులకు, జైనులకు, సిక్కులకు కూడా వర్తిస్తుంది. హిందువులు అంటే బౌద్ధ, జైన, సిక్కులు అందరినీ కలిపే హిందువులు అని చెప్పి పిలవటం జరుగుతుంది. సో ఇది ఆర్టికల్ 25లో ఉన్నటువంటి హక్కు. ఇక ఆర్టికల్ 26 ఏం చెప్తోంది అంటే, ఆర్టికల్ 26లో మొత్తం 4 క్లాజులు ఉన్నాయి. దీనిలో మనకు మొత్తం 4 క్లాజులు కనిపిస్తాయి. ఆర్టికల్ 26 దేనికి సంబంధించి అంటే, శాంతి భద్రతలు, నైతికత్వం, ఆరోగ్యాలకు లోబడి ప్రతి మతం దాని శాఖలు, అంటే ఫస్ట్ రిస్ట్రిక్షన్స్ ఇస్తున్నారు. శాంతి భద్రతలు, నైతికత్వం, ఆరోగ్యాలకు లోబడి ప్రతి మతం దాని శాఖలు ఏం చేయవచ్చు అంటే, దేవాదాయ, ధర్మాదాయ సంస్థలను నెలకొల్పుకోవడానికి మరియు వాటిని నడుపుకోవడానికి, తమ మతానికి చెందినటువంటి దేవాదాయ, ధర్మాదాయ సంస్థలను, తమ మతానికి చెందిన ధర్మాన్ని కాపాడుకోవటానికి ఉద్దేశించిన సంస్థలను నెలకొల్పుకోవచ్చు, వాటిని నిర్వహించుకోవచ్చు. మతపరమైనటువంటి కార్యక్రమాలను
తామే నిర్వహించుకోవడానికి, తమ మతానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ మతం వారే నిర్వహించుకోవడానికి, స్థిరాస్తులు కలిగి ఉండటానికి, ఆ మతానికి సంబంధించి స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కలిగి ఉండటానికి, న్యాయ ప్రకారం అట్లాంటి ఆస్తుల నిర్వహణ వాటికి ఉండవలే. అంటే అట్లా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించుకోవడానికి కూడాను వాళ్లకు హక్కు ఉంటుంది. సో కాబట్టి ప్రతి మతం, ఆ మతాన్ని పాటించేటటువంటి వాళ్ళు తమకున్నటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి ధార్మిక సంస్థలను నెలకొల్పుకోవటానికి, మత కార్యకలాపాలు నిర్వహించుకోవటానికి, స్థిర చరాస్తులు కలిగి ఉండటానికి, వాటిని నిర్వహించుకోవడానికి కూడా వాళ్ళకు హక్కు ఉంది అని ఆర్టికల్ 26 చెప్తోంది. ఇక ఆర్టికల్ 27 విషయానికి వచ్చినట్లయితే, ఆర్టికల్ 27 ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ రిలిజియన్ అంటుంది. ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ రిలిజియన్ అంటే ప్రత్యేక ధార్మిక సంస్థల నిర్వహణకు తోడ్పడటానికి పౌరులెవరూ ఏ విధమైనటువంటి పన్నులు చెల్లించనవసరం లేదు. మత సంస్థలకు సంబంధించి ప్రజలెవరూ కూడాను ఎటువంటి పన్నులు చెల్లించవలసిన అవసరం లేదు అంటుంది ఆర్టికల్ 27. ఇక మత స్వాతంత్రపు హక్కులో ఉన్నటువంటి చిట్ట చివరి ఆర్టికల్ 18. దీనిలో మొత్తం మనకు 3 క్లాజులు కనిపిస్తాయి. ఆర్టికల్ 18 ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ ఎట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఆర్ రిలీజియస్ వర్షిప్ ఇన్ సర్టైన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటుంది. ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ ఎట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఆర్ రిలీజియస్ వర్షిప్ ఇన్ సర్టైన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రభుత్వ నిధుల ద్వారా నిర్వహించే విద్యా సంస్థలలో ఎటువంటి మత బోధ జరగకూడదు. కానీ ధర్మాదాయ సంస్థల ద్వారా ఏర్పరచబడి అట్లాంటి సంస్థ మత శిక్షణ జరపవలనని తమ ట్రస్టులో గనుక పేర్కొని ఉన్నట్లయితే ప్రభుత్వం ఆ విద్యా సంస్థను నిర్వహించినప్పుడు ఆర్టికల్ 28 వర్తించదు. అంటే మామూలుగా అయితే ప్రభుత్వ నిధుల ద్వారా నిర్వహించే విద్యా సంస్థల్లో వేటిల్లో కూడాను మత బోధన జరగటానికి వీల్లేదు. అయితే ధర్మాదాయ సంస్థల ద్వారా ఏర్పరచబడి ఉండి అట్లాంటి సంస్థ మత సంబంధమైన కార్యకలాపాలు నిర్వర్తించవలనని చెప్పి తమ బైలాస్ లో కనుక ఉన్నట్లయితే అట్లాంటి విద్యా సంస్థను ప్రభుత్వం నిర్వహించదలుచుకున్నప్పుడు ఆ సంస్థలో మాత్రం మత కార్యకలాపాలు జరగవచ్చు. కానీ ప్రభుత్వ నిధులతో నడిచేటటువంటి విద్యాలయాలు వేటిల్లో కూడాను మత బోధ జరగటానికి వీల్లేదు. అయితే ప్రభుత్వం ద్వారా గుర్తించబడినటువంటి గాని ప్రభుత్వ నిధుల నుంచి సహాయం పొందుతున్నటువంటి గాని విద్యా సంస్థలు ఎందులోనూ విద్యార్థులెవ్వరూ ఐచ్ఛికంగా తప్ప లేదా అతడు మైనర్ అయినట్లయితే అతని సంరక్షకుని అనుమతితో తప్ప మతపరమైన తరగతులకు హాజరు కావాలని ఆ సంస్థలో జరిగే ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొనవలనని కానీ అతనిని బలవంతం చేయడానికి వీల్లేదు. అంటే మతపరమైనటువంటి సంస్థలు ఏమైనా నిర్వహిస్తూ ఉన్నప్పుడు విద్యార్థులందరూ ఐచ్ఛికంగా మాత్రమే అట్లాంటి మత కార్యకలాపాలలో పాల్గొనాలి తప్ప బలవంతంగా ఏ విద్యార్థిని కూడాను అట్లాంటి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా బలవంత పెట్టడానికి
వీల్లేదు. ఇది ఆర్టికల్ 28లో మనకు కనిపించేటటువంటి హక్కు. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 నుంచి 28లో ఉన్నటువంటి మత హక్కు ఏంటో మనం చూసాం. సో దీన్ని మనం ఇప్పుడు వివరంగా సమీక్షించే ప్రయత్నం చేద్దాం. 1947లో దేశ విభజన తరువాత సుమారు 15% హైందవేతరులు భారతదేశంలోనే ఉండిపోయారు. వీరి మత హక్కులను గౌరవించటం భారత రాజ్యాంగ నిర్మాతలు తమ బాధ్యతగా భావించారు. సర్వమత సమానత్వం, సామరస్యం పెంపొందించటానికి లౌకిక విధమైనటువంటి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ్యులు తయారు చేశారు. అయితే 1950లో అమలులోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని ఉపయోగించలేదు. ఎందుకంటే ఈ పదానికి నిర్దిష్టమైనటువంటి నిర్వచనం లేకపోవటమే దీనికి కారణం. ఉదాహరణకు అసలు లౌకిక రాజ్యం అంటే ఏంటన్నప్పుడు విభిన్నమైనటువంటి వాదనలు మనకు కనిపిస్తాయి. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేకపోవడమే కాక భౌతికవాదాన్ని ప్రోత్సహించే వ్యవస్థ అని కొంతమంది విశ్వాసం. అంటే నాస్తికత్వం, దేవుడు లేడు, మతం లేదు అనే నాస్తిక పరమైనటువంటి సిద్ధాంతాన్ని లౌకికవాదం సమర్థిస్తుంది అనేది ఒక వాదం. సో రాజ్యం ఏ ఒక్క మతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించరాదని, అన్ని మతాలకు సమాన ప్రతిపత్తిని ఇవ్వటమే లౌకిక తత్వం అని మరికొందరి అభిప్రాయం. ఏ మతానికి కూడాను ప్రత్యేకంగా విలువ ఇవ్వకూడదని, అన్ని మతాలను ఒకే విధంగా చూడాలి అనేది మరొక వాదన. సో మన రాజ్యాంగం రెండవ నిర్వచనాన్నే లౌకిక తత్వంగా అంగీకరించి ఆమోదించింది. అంటే ఏ మతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించకుండా అన్ని మతాలను సమానంగా గౌరవించాలి అనేది. మత విషయంలో అనవసర జోక్యం కలుగు చేసుకోరాదు, కానీ మతం పేరిట శాంతి భద్రతలు, నైతికత్వం, ఆరోగ్య విధులకు భంగం కలిగించడానికి మాత్రం వీలు లేదు. అందుకే మత స్వాతంత్ర హక్కు ప్రారంభంలోనే మనం ఏమన్నాం? శాంతి భద్రతలు, నైతికత్వం, ఆరోగ్యం తదితర సూత్రాలకు లోబడి అన్నాం. వాటికి లోబడి మాత్రమే మతాన్ని అనుసరించడానికి అవకాశం ఉంటుంది. సాంఘిక సంస్కరణలకు, మూఢాచారాలకు, వాటిని పారద్రోలడానికి, అసమానత్వాలను తొలగించడానికి కూడా ఇదే రాజ్యాంగంలో అవకాశం కల్పించబడింది. ఎందుకంటే అప్పుడు మాత్రమే నిజమైనటువంటి మత స్వాతంత్రాన్ని పొందటానికి ప్రజలకు అవకాశం ఉంటుంది. లౌకిక ప్రాతిపదిక కారణంగానే దేశంలో అధిక సంఖ్యాకుల మతమైనటువంటి హిందూ మతాన్ని జాతీయ మతంగా గుర్తించటం అనేది జరగలేదు. దేశంలో హిందువులు అధిక సంఖ్యాకులే అయినప్పటికీ కూడా హిందూ మతాన్ని జాతీయ మతంగా గుర్తించలేదు. పాకిస్తాన్ కనుక ముస్లిం మతాన్ని జాతీయ మతంగా గుర్తించినట్లుగా మన దగ్గర అట్లాంటి పని చేయలేదు. ప్రభుత్వ నిధులు మతం కోసం వెచ్చించటం అనేది జరగదు. మతం కోసం పన్నులు విధించటం కూడా జరగదు. మత సంస్థల ద్వారా స్థాపించే విద్యాలయాలు కూడా కొన్ని కట్టుబాట్లకు లోబడి పని చేయవలసి ఉంటుంది. అంటే మత సంబంధమైనటువంటి విద్యాలయాలు కూడాను ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. ఆర్టికల్ 25ను కనుక చూస్తే ప్రతి వ్యక్తికి మతాన్ని విశ్వసించడానికి, మతాన్ని పాటించడానికి, దానిని ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. సో 25 ఏమని హక్కు ఇస్తోంది? ప్రతి వ్యక్తికి ఒక మతాన్ని నమ్మడానికి, తాను నమ్మినటువంటి మతాన్ని పాటించడానికి, తాను నమ్మినటువంటి మతాన్ని ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. ఆర్టికల్ 19లో ఉన్నటువంటి వాక్ స్వాతంత్రపు హక్కుకు దీనిని అనుబంధంగా మనం పేర్కొనవచ్చు, కొనసాగింపుగా దీన్ని మనం పేర్కొనవచ్చు.
మతం విషయంలో శాంతి భద్రతలకు భంగం కలగనంత మేరకు ప్రతి వ్యక్తి ఇతరులను తమ మతం పుచ్చుకోవాల్సిందిగా ప్రోత్సహించే వీలుంది. అయితే ఇక్కడ చూడండి, ప్రతి వ్యక్తి తాను ఏ మతాన్నైతే నమ్ముతున్నాడో ఆ మతాన్ని ప్రచారం చేసుకోవటానికి, అంటే ఇతరులను స్వీకరించవలసిందిగా ప్రోత్సహించడానికి అవకాశం ఉంది. అయితే అట్లాంటి మతాన్ని స్వీకరించవలసిందిగా బలవంతం చేయడానికి మాత్రం వీల్లేదు. రాజ్యాంగ నిర్మాతలు మత ప్రచార హక్కును తీవ్రంగా సమర్థించారు. మతాన్ని ప్రచారం చేసుకునేటటువంటి హక్కు తప్పనిసరిగా ఆ మతస్థులకు ఉండవలసిందే, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే మరి అసలు మతం అంటే ఏంటి, దాని పరిధులు ఏంటి అనే విషయాన్ని చర్చించవలసిన అవసరం ఉంది. విశ్వాసం మొదలైనటువంటి ఆంతరంగిక విషయాలే కాకుండా మత ప్రమేయమైనటువంటి బాహ్య చేష్టలు కూడాను మతం క్రిందికే వస్తాయి అని 1954లో సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు చెప్పింది. అంటే నమ్మకం, దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం, మతం మీద ఉన్నటువంటి నమ్మకం మొదలైనటువంటి ఆంతరంగిక, అంటే మనస్సుకు సంబంధించిన విషయాలే కాకుండా మత ప్రమేయమైన బాహ్య చేష్టలు కూడాను, అంటే ఆ మతానికి సంబంధించి అతడు చేసేటటువంటి పనులు కూడాను మతం కిందికే వస్తాయి అని సుప్రీంకోర్టు భావించింది. మతం గురించి బోధించడం, ప్రచారం చేయడం మఠాధిపతుల హక్కుగా కోర్టులు గుర్తిస్తూ వచ్చాయి. ఆర్టికల్ 25 మత విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని నిషేధించినప్పటికీ కూడా, మత విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని నిషేధించినప్పటికీ కూడా సాంఘిక సంస్కరణలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేసింది. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు దేవాలయాలలోకి హరిజనుల ప్రవేశానికి ఇది ప్రధానంగా ఉద్దేశించబడింది. అంటే మతంలో ఉన్నటువంటి దురాచారాలను నిర్మూలించటం కోసం అలాంటి సంస్కరణలు చేసినప్పుడు అవి మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి వాదించటానికి వీల్లేదు. ఈ అధికరణం ప్రకారం హిందువులకు మాత్రమే హిందూ దేవాలయాలలో ప్రవేశించడానికి హక్కు ఉంది, కానీ ఇతర మతాలకు చెందిన వారు అట్లాంటి ప్రవేశాన్ని మాత్రం హక్కుగా పొందలేరు. అంటే హిందూ దేవాలయాల్లోకి హిందువులు మాత్రమే ప్రవేశించాలి, ఇతరులు ప్రవేశించడాన్ని ప్రవేశిస్తే ప్రవేశించవచ్చు, కానీ అది హక్కు మాత్రం కాదు వాళ్లకు. ఆర్టికల్ 26 ఏమంటోంది అంటే, వ్యక్తులు మతపరమైన సంస్థలను స్థాపించుకోవడానికి, మత ప్రమేయానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవసరమైనటువంటి చర స్థిరాస్తులను కలిగి ఉండటానికి, వాటిని న్యాయ ప్రకారం నిర్వహించుకోవడానికి వారికి హక్కు ఉంది. అంటే మతపరమైనటువంటి సంస్థలను స్థాపించుకోవచ్చు, మత ప్రచారం కోసం మత కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు, దానికోసం మరి ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ మతానికి చెందిన స్థిరాస్తుల్ని, చరాస్తుల్ని ఏర్పాటు చేసుకోవచ్చు, వాటిని ఆ ఆస్తుల్ని నిర్వహించుకోవడానికి కూడా ఆ మతస్థులకు హక్కు ఉంటుంది. అంటే ఆస్తి నిర్వహణలో తప్ప తదితర మత ప్రమేయ కార్యక్రమాలు వేటిలోనూ ప్రభుత్వం జోక్యం కలుగజేసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఆయా మతాలకు సంబంధించినటువంటి స్థిర చరాస్తుల విషయంలో ప్రభుత్వం కొంతవరకు జోక్యం చేసుకోవచ్చు, కానీ మిగిలినటువంటి మత విషయాలలో మాత్రం ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. దేవాలయాలలో ఉండేటటువంటి పూజా విధానం కానివ్వండి, అర్చన సమయాలు కానివ్వండి, అవన్నీ ఆ మతానికి చెందినటువంటి విషయాలు. ఆ విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. దేవాలయాల ఆస్తులు, తద్వారా అవి చేసేటటువంటి వ్యాపారాలు, లావాదేవీలు మతేతరమైనటువంటి ఆర్థిక విషయాలుగా మనం గుర్తించవచ్చు. అంటే ఆ మత నిర్వహణ కోసం అది ఏర్పరచుకున్నటువంటి స్థిర చరాస్తులు ఏవైతే ఉన్నాయో, ఆ స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి లావాదేవీలు మాత్రం మతం క్రిందికి రావు.
అది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ ఆర్థిక విషయాలుగానే గుర్తించబడతాయి. ఇక మతపరమైనటువంటి విషయాలు, మతేతరమైనటువంటి విషయాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది అంటే, మతపరమైన విషయాలు, మతేతర విషయాలు. మతపరమైన విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చా, చేసుకోకూడదా అంటే, ఇది మన దగ్గరే కాదు, అమెరికాలో కూడాను ఈ విషయం తలెత్తింది. అంటే మతపరమైనటువంటి విషయాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చా అంటే, దేశ భద్రతకు సంబంధించిన విషయాలలో మత హక్కులో జోక్యం కలగజేసుకోవడానికి అవకాశం ఉంది అని అక్కడి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాలు గనుక దానిలో ఇమిడి ఉన్నట్లయితే, అట్లాంటి సమయంలో ఆ మతానికి సంబంధించినటువంటి విషయంలో, మత ప్రచారంలో కానివ్వండి, మత ఏర్పాటులో కానివ్వండి, ఆ విషయాలలో జోక్యం చేసుకునేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది అని అమెరికన్ సుప్రీంకోర్టు తెలియజేసింది. మతపరమైనటువంటి విషయాల నిర్వహణ హక్కు పరిధి ఏంటి అన్నప్పుడు మన దేశంలో కూడాను ఈ వివాదం తలెత్తింది. మతపరమైనటువంటి విషయాల నిర్వహణ హక్కు పరిధి గురించి ఉదాహరణకు దేవాలయాల ప్రవేశ సమస్య ఉంది. ఈ కొన్ని శాఖలు తమ శాఖ కోసం నియోగించినటువంటి దేవాలయాలలో కొంతమందికి మాత్రమే ప్రవేశాన్ని నిషేధించటం సమంజసమా అనే విషయం సమీక్షించటం జరిగింది. న్యాయస్థానాలు సమీక్షించాయి. ఏ దేవాలయాల్లో కూడా ఒక ప్రత్యేక శాఖ వారికి ప్రవేశం నిషేధించటానికి వీల్లేదు. కానీ దేవాలయాలలో ఆ శాఖకు చెందినటువంటి వ్యక్తులందరూ మత కుల ప్రసక్తి లేకుండా కొన్ని సమయాలలో ప్రవేశం నిషేధించటం రాజ్యాంగ సమ్మతమేనని చెప్పి భారత ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అంటే మామూలు సందర్భాలలో కాకుండా కొన్ని ప్రత్యేక సమయాలలో అట్లాంటి ప్రవేశాన్ని నిషేధించటం సమంజసమే, మామూలుగా మాత్రం అట్లాంటి నిషేధం కూడదు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వెంకటరమణ దేవన్ వర్సెస్ మైసూర్ 1958 ఈ కేసులో ప్రవేశం ఒక శాఖకు మాత్రమే పరిమితం చేయవచ్చు, కానీ నిషేధం ఒక్క శాఖకు మాత్రం పరిమితం చేయ తగదని సుప్రీంకోర్టు తెలియజేసింది. అంటే ప్రవేశం విషయంలో ఏదైనా ఒక శాఖకు మాత్రమే ఆ ప్రవేశాన్ని నిషేధించవచ్చు, కానీ ఆ ప్రవేశాన్ని పరిమితం చేయవచ్చు, కానీ నిషేధం అనేది మాత్రం ప్రత్యేకంగా ఒక శాఖకు చేయడానికి వీల్లేదు. సో ప్రవేశం వేరు, నిషేధం వేరు. సో పరిమితి చేయటానికి అవకాశం ఉంటుంది, కానీ నిషేధించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే హిందూ దేవాదాయ శాఖాధికారులు సమయాలతో నిమిత్తం లేకుండా దేవాలయంలోకి దాని అంతర్భాగంలోకి ప్రవేశం అనుమతించే చట్టాలు మత నిర్వహణ హక్కుకు విరుద్ధమని న్యాయస్థానాలు తెలియజేశాయి. అంటే ప్రభుత్వం కొన్ని దేవాలయాలకు ఈఓలను నియమిస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాం, కార్యనిర్వహణాధికారులను నియమిస్తుంది. ఈ కార్యనిర్వహణాధికారులు ఆ దేవాలయ పాలనా వ్యవహారాలు చూస్తారు. అయితే ఆ నెపంతో ఈ కార్యనిర్వహణ అధికారులు సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు దేవాలయాల్లోకి వాటి అంతర్భాగంలోకి ప్రవేశించటం సమంజసమా అంటే అలా ప్రవేశించటం మత హక్కుకు వ్యతిరేకం అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎందుకంటే వాళ్ళు మత విశ్వాసాలను గౌరవించాలి, మత విశ్వాసాలను గౌరవిస్తూనే తమ కార్యకలాపాలు తాము నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. మహమ్మద్ హనీఫ్ ఖురేషి వర్సెస్ బీహార్ కేసులో బక్రీద్ పండగ రోజు గోవులను బలి ఇవ్వడం ముస్లిం మతాచారంలో ముఖ్య భాగం అని చెప్పి న్యాయస్థానంలో వాదించడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఖురాన్లో ఇందుకు తగినటువంటి సాక్ష్యాధారాలు లేవని చెప్పి ఆ వాదనను తిరస్కరించడం జరిగింది.
1949 సంవత్సరంలో మహారాష్ట్ర ప్రభుత్వం కొంతమంది వ్యక్తులను మతం నుంచి వెలివేసే పద్ధతిని రద్దు చేస్తూ ఒక చట్టాన్ని జారీ చేసింది. ఈ చట్టంలోని అంశాలు రాజ్యాంగంలో ఉదహరించిన మత హక్కుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టేసింది. అంటే కొంతమంది వ్యక్తుల్ని మతం నుంచి వెలివేయటాన్ని రద్దు చేసేటటువంటి హక్కు ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే అది కేవలం ఆ మతానికి సంబంధించినటువంటి విషయంగా భావించబడింది. మత విషయంలో జోక్యం కలుగజేసుకోవడానికి ఆస్కారం కల్పించే అనేక చట్టాలను న్యాయస్థానాలు రద్దు చేస్తూ వచ్చాయి. కానీ హిందూ మత వివాహ విధానంలో సంస్కరణలు ప్రవేశపెడుతూ జారీ చేసినటువంటి చట్టాలు, హిందూ వారసత్వ హక్కులలోని మార్పులు న్యాయస్థానాలు సమంజసమైనవిగానే భావించటం జరిగింది. అట్లాంటి చట్టాలు ఆ మత హక్కుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి వాదించటానికి వీల్లేదు అన్నాయి న్యాయస్థానాలు. సో మత ప్రోత్సాహం కోసం పన్నులు విధించటం కానీ, ప్రభుత్వ రుసుము నుంచి కొంత ఖర్చు పెట్టడం కానీ వీలు లేదని ఆర్టికల్ 27లో పేర్కొనటం జరిగింది. అయితే ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖల నిర్వహణకు ప్రభుత్వం దేవాలయ నిధుల నుంచి కొంత రుసుమును వసూలు చేయడం, ఇట్లాంటి వసూళ్లు న్యాయసమ్మతమేనని న్యాయస్థానాలలో వాదించటం, న్యాయస్థానాలు వాటికి అంగీకరించడం కూడా జరిగింది. ఆర్టికల్ 28 విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం విద్యాలయాలలో మత బోధను నిషేధిస్తోంది. అయితే కొన్ని మతాలను ప్రత్యేక శాస్త్రాలుగా కళాశాలల్లో, యూనివర్సిటీల్లో అధ్యయనం చేయవచ్చునని, అవి వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడిన పరిశోధన విషయాలని, అందువల్ల వాటి అధ్యయనం రాజ్యాంగ విరుద్ధం కాదని మనం చెప్పుకోవచ్చు. అంటే మామూలుగా అయితే ప్రభుత్వ విద్యాలయాలలో మత బోధ నిషేధం. అయితే ఎవరైనా ఇష్టపడి అట్లాంటి మత సంబంధమైనటువంటి శాస్త్రాలను నేర్చుకోవటానికి కనుక ఇష్టపడినట్లయితే అవి వ్యక్తుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడినటువంటి విషయాలు కాబట్టి వాటిని అధ్యయనం చేయటం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి భావించటానికి వీల్లేదు. సాంఘిక, ధార్మిక సంస్కరణలు చేయడంలో మత హక్కు విషయంలో ఎంత మేరకు ప్రభుత్వం జోక్యం చేసుకోగలదు అనే ప్రశ్న చాలా క్లిష్టమైనటువంటిదిగా మన ముందుంటుంది. ఎందుకంటే ఒక మతానికి చెందినటువంటి వారి విషయంలోనే సంస్కరణలు చేయడం, ఇతర మతాల విషయంలో చేయకపోవడం సమానత్వపు హక్కుకు విరుద్ధం కావని న్యాయస్థానాలు భావించాయి. ఉదాహరణకు హిందువులకు, ముస్లింలకు సంబంధించి వేరు చట్టాలు. హిందూ మతంలో బహుభార్యత్వం అనేది నిషేధం. అంటే ఒక పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మహిళల్ని వివాహం చేసుకోవటం చట్ట విరుద్ధం. కానీ ముస్లిం మతంలో మాత్రం అది చట్ట సమ్మతమే. ఎందుకంటే ఖురాన్లో దానికి సమ్మతి ఉంది కాబట్టి హిందువులకు, ముస్లింలకు వేరు చట్టాలు, అంటే ఒకే విషయానికి సంబంధించి వేరు చట్టాలు కనుక చేసినట్లయితే అట్లాంటి చట్టాలు చేసినప్పుడు అవి సమానత్వపు హక్కుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి వాదించటానికి వీల్లేదని న్యాయస్థానాలు భావించాయి. కనుక ఒక్కొక్క మతానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఒక్కొక్క విధమైనటువంటి చట్టాలను చేయటాన్ని న్యాయస్థానాలు అంగీకరించాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇది భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి మత స్వాతంత్రపు హక్కు. సో దీంతో మనకు పీడన నిరోధక హక్కు, మత స్వాతంత్రపు హక్కు, ఈ రెండు కూడాను మనం చర్చించుకున్నాం. సో మీ అందరికీ కూడాను ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం.